హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే ఐక్యూ G9 వర్సెస్ నథింగ్ ఫోన్ 2A. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వీడియో ఎండ్ వరకు అయితే చూసి నిజం తెలుసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్లో అయితే చెప్పండి. ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే మనకి రెండిట్లోనూ AMOLED డిస్ప్లేనే ఉంది. అండ్ అలాగే రెండిట్లోనూ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది గైస్. అండ్ ఇదే కాకుండా ఏమైనా తేడా ఉంది డిస్ప్లేస్లో, మనకి ఏమైనా తేడా ఉంది అంటే నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి మనకి 1300 నిట్స్ మాత్రమే ఉంటుంది బ్రైట్నెస్. అదే మనకి ఐక్యూ G9లో చూసుకుంటే నిట్స్ అయితే ఉంటుంది బ్రైట్నెస్. ఇది బ్రో దీనివల్ల ఏమైనా మనకి బ్రైట్నెస్లో పెద్ద తేడా వస్తుంది అంటే లేదు గైస్, కొంచెం లిటిల్ బిట్ తేడా అనేది అయితే ఉంటుంది బ్రైట్నెస్. అంటే నథింగ్ ఫోన్ 2Aలో కన్నా చూసుకుంటే ఐక్యూ G9లో కొంచెం బ్రైట్నెస్, చాలా కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది. రియల్ టైంలో మనకి పెద్దగా అయితే తేడా అయితే అనిపిది గైస్. మీకు కూడా రెండు మొబైల్స్ చూసుకున్న రెండు మొబైల్స్ ఒక డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. అండ్ ఇంకా లెంత్ చూసుకుంటే మనకి ఐక్యూ G9 వచ్చేసి 6.67 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ 2A చూసుకుంటే మనకి 6.7 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ రెండు కెమెరాస్ మనకి 50 మెగాపిక్సెల్. అదే మనకి ఐక్యూ G9 చూసుకుంటే ఐక్యూ G9 కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, కానీ ఓన్లీ ప్రైమరీ కెమెరా మాత్రమే 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అదే మనకి ఐక్యూ G9లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. కెమెరా డిపార్ట్మెంట్లో అయితే మనకి చాలా అంటే చాలా తేడాస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా, ఎవరైతే ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారో, లైక్ సెల్ఫీస్ కానీ లాగింగ్కి ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తారో వీళ్ళకందరికీ నథింగ్ ఫోన్ 2A కొంచెం బెటర్. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలో కూడా ఎవరికైతే ప్రైమరీగా మేము ఒక ఫోన్ కొంటా ఉన్నాం, ఆ ఫోన్లో మనకు మెయిన్ కావాల్సింది కెమెరాసే అనే వాళ్ళకి మాత్రం నథింగ్ ఫోన్ 2Aలో మనకి కొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. వెన్ కంపేర్ టు ఐక్యూ G9, నథింగ్ ఫోన్ 2Aలోనే కొన్ని ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఐక్యూ G9లో వచ్చేసి MediaTek Dimensity 7200 చిప్సెట్ అయితే ఉంటుంది. అదే మనకి నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే MediaTek Dimensity 7200 Pro చిప్సెట్ అనేది అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఐక్యూ వాళ్ళు ఏం చేస్తానంటే లైక్ కంపేర్ చేస్తున్నారు చూడు, లైక్ ఈ ప్రాసెసర్ కన్నా ఈ ప్రాసెసర్ బెటర్, లైక్ మనకి మిడ్ రేంజ్లో వచ్చే మొబైల్స్లో అన్నిటికన్నా ఈ ప్రాసెసర్ అనేది బెటర్ అంటున్నారు చూడు. సేమ్ ప్రాసెసరే మనకి నథింగ్ ఫోన్ 2Aలో ఉంది, కానీ దానికన్నా ప్రో చిప్ సెట్ అనేది అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్లో ఇప్పుడు ఐక్యూ G9 అనేది బాగా చేసింది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది అనుకో. ఒక స్టెప్ ఎక్కువే మనకి నథింగ్ ఫోన్ 2A అనేది అయితే ఇస్తుంది గైస్. ఒక్క స్టెప్ ఎక్కువే మనకి నథింగ్ ఫోన్ 2A పర్ఫార్మెన్స్ అనేది అయితే ఉంటుంది. ఇది మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే సేమ్ చిప్ సెట్టే, కానీ మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి ప్రో చిప్ సెట్ అని అయితే ఉంది. ఐక్యూ G9లో వచ్చేసి ప్రో చిప్ సెట్ అయితే లేదు, 7200 మాత్రమే. అదే మనకి నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే 7200 ప్రో చిప్ సెట్ అని అయితే ఉంటుంది. ఇది మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా బ్యాటరీ రెండిట్లోనూ సేమ్ ఉంది, రెండిట్లోనూ మనకి 5000 mAh. సో రెండిట్లోనూ మీరు పెద్ద తేడా అనేది అయితే చూడరు. అంటే యూసేజ్ మీరు ఎంత చేసినా డ్రై అయ్యేది రెండు సేమ్గానే అవుతాయి కాబట్టి బ్యాటరీ రెండిట్లోనూ సేమ్ గైస్. సో పెద్ద తేడా అయితే రెండిట్లోనూ ఏం లేదు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఎవరికైతే బ్రో మాకి ఓఎస్ బాగుండాలి, యాడ్స్ అంతా రాకూడదు, ఏ బ్లోట్వేర్స్ ఇవేం మాకు ఉండదు, ఈ చెదారం యాడ్స్ ఇవేం మాకు ఉండకూడదు, క్లీన్గా ఉండాలి, మాకు ఫోన్ అనేది చాలా క్లీన్గా ఉండాలి అనుకుంటే వాళ్ళకి నథింగ్ ఫోన్ 2A అనే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి నథింగ్ ఫోన్ ఓఎస్ అనేది క్లీన్ ఓఎస్, మనకి అసలు అటువంటి బ్లోట్వేర్స్ అనేవి అయితే ఉండదు గైస్. అదే మనకి ఐక్యూ G9లో అయితే పక్కా ఉంటాయి అండ్ పక్కా యాడ్స్ అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. సో మనం అదేం చేయలేం. ఇది ఒకటి ఓఎస్ పరంగా చూసుకుంటే. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ప్రైస్, మనకి నథింగ్ ఫోన్ 2A అనేది అయితే లాంచ్ అయిపోయింది. దాని ప్రైస్ వాళ్ళు అఫీషియల్లీ పెట్టింది వచ్చేసి 24K. అండ్ కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 20K అయితే వస్తుంది ఆ మొబైల్ నథింగ్ ఫోన్ 2A అనేది. అదే మనకి ఐక్యూ G9 వచ్చేసి మనకి March 12th అయితే లాంచ్ అవుతుంది, ఇంకొక 2-3 డేస్లో లాంచ్ అవుతుంది. అండ్ వీళ్ళ ప్రైస్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్మోస్ట్ తెలిసిపోయింది అందరికీ, 20K బిలోనే వస్తుంది, పక్కా 20K బిలోనే వస్తుంది. మోస్ట్లీ మనకి బేస్ వేరియంట్స్ 18K అయితే వస్తుంది గైస్, 18K మనకి ఆ మొబైల్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మైనస్ నథింగ్ ఫోన్ 2Aలో ఏమైనా ఉంది అంటే అది ఛార్జింగ్. దానికి ఎక్స్ట్రాగా మనం 2K కొనుక్కోవాలి. అదే మనకి ఐక్యూలో అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు, మనకి ఎక్స్ట్రా 2K కొనుక్కుండేది అవంతా ఏమి ఉండదు. మనకి బాక్స్లోనే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, మనకి ఎక్స్ట్రా 2K పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి రెండు మొబైల్స్ ఒక ప్రైస్ అనేది ఒక 4 to 5K అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, పక్కా డిఫరెన్స్ ఉంటుంది. 4 to 5K నథింగ్ ఫోన్ 2Aకి ఐక్యూ G9కి అయితే ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఇప్పుడు మీ మీద డిపెండ్స్ అయితే ఉంటుంది, మీ మీద. ఇప్పుడు బ్రో నథింగ్ ఫోన్
2A బెటరా iQOO G9 బెటరా అంటే ఇక్కడ మనకి 4 to 5K డిఫరెన్స్ అయితే ఉంది గైస్. మాకు ఓకే లైక్ మేము పెట్టగలం. మాకు మెయిన్ ప్రైమరీ మాకు కావాల్సింది వచ్చేసి ఓఎస్. మాకు కొంచెం బాగుండాల, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలా, క్లీన్గా వాయిస్ ఉండాలా, ఎటువంటి యాడ్స్ రాకూడదు అనుకునే వాళ్ళకి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా మనకి నథింగ్ ఫోన్ 2Aలో కొంచెం బెటర్గా ఉంది. పర్ఫార్మెన్స్ అయితే రెండిట్లోనూ సేమ్ ఉంటుంది. సో దాన్ని నేను పెద్ద నోట్ అయితే చేయను. సో కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం నథింగ్ ఫోన్ 2Aలో కొంచెం బెటర్ అయితే ఉంది గైస్, సీరియస్లీ. అండ్ ఇది ఇంకా ఇవి ఎవరైతే ఇవి కోరుకుంటారో మాకు కొంచెం కొత్తది లైక్ డిజైన్, మెయిన్లీ డిజైన్. మనకి iQOO G9 వచ్చేసి నార్మల్ డిజైన్ అంటే ఓకే, నార్మల్ అంటే ఒక మంచి లుక్ ఉంటుంది, మంచి లుక్ అండ్ మంచి ఒక డిజైన్తో ఉంది. ఎవరైతే మాకు మంచి లుక్ అండ్ మంచి డిజైన్ అండ్ ప్రైస్ కూడా మేము ఎక్స్ట్రా 5K పెట్టలేం, ఎక్స్ట్రా 5K పెట్టలేం అనుకున్న వాళ్ళకి iQOO G9 అనేది కొంచెం బెటర్ ఆప్షనే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే కొంచెం తేడా అయితే ఉంటుంది, తేడా ఉంది గైస్. కెమెరా డిపార్ట్మెంట్లో అయితే తేడా ఉంది, పర్ఫార్మెన్స్లో అయితే ఏం తేడా అయితే లేదు. అండ్ డిస్ప్లేలో కూడా అది కొంచెం బెటర్గానే ఉంది, లిటిల్ బిట్ కొంచెం బెటర్. కాబట్టి ఎవరైతే మేము 5K పెట్టలేం అండ్ ఛార్జింగ్ కూడా మేము ఎక్స్ట్రా కొనుక్కున్నంత అవసరం లేదు మాకు అనుకున్న వాళ్ళైతే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇప్పుడు ఈ మధ్య నేను ఎక్కువ వింటా ఉండేది సర్వీస్ సెంటర్స్. ఎస్ బ్రో, మాకు సర్వీస్ సెంటర్స్ అంటారు. నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, నథింగ్ ఫోన్ 2A నాకు తెలిసి ఎంతమంది సర్వీస్ సెంటర్కి పోతారు గైస్. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనేసినారు కదా, ఫోన్ కొనేస్తే మీరు ఎంతమంది సర్వీస్ సెంటర్కి పోతారో నాకు ఐడియా లేదు. మోస్ట్లీ నేను చెప్తాను, ఒక 5,000 మెంబర్స్ ఒక మొబైల్ కొంటే 4,000 మెంబర్స్ పక్కా 4,000 మెంబర్స్ సర్వీస్ సెంటర్ జోలికే పోరు. సీరియస్లీ ఒక్కరు కూడా పోరు గైస్. ఆ 1000 మెంబర్స్లో కూడా ఓన్లీ కొంతమందికి మాత్రమే, ఎవరైతే డీలర్ ఉంటారు చూడు, మనకి మొబైల్ ఇస్తారు చూడు, వాడేమన్నా కొంచెం తారుమారు చేస్తే అప్పుడు మొబైల్ కొన్ని ఇష్యూస్ వస్తే అప్పుడు మనం పోవాల్సి అయితే వస్తుంది. లైక్ ఇప్పుడు OnePlus ఉంది చూడు, మనకి ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తా. సో అట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ వస్తే తప్ప మనం సర్వీస్ సెంటర్స్ జోలికి వాటిని తలిం. ఎవరైతే మాకు సర్వీస్ సెంటరే ప్రైమరీ, మాకు సర్వీస్ సెంటర్ కావాలా, నేను సర్వీస్ సెంటర్లోనే పోయి కూర్చుంటాను, సర్వీస్ సెంటర్ ఉంటేనే నాకి అని అనుకున్న వాళ్ళకి కూడా iQOOనే కొంచెం బెటర్. ఎస్, iQOOనే బెటర్. ఎందుకంటే నథింగ్ ఫోన్ 2A సర్వీస్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ చాలా తక్కువ ఉంది. నా వేలో సర్వీస్ సెంటర్ అనేది పెద్ద ఇష్యూ అనేది కాదు మనకి. అది మనమేమి నెలకు ఒకసారి 3 నెలలకి బైక్ సర్వీస్లో పోం మనం. అది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఒకసారి అంతే మహా అంటే. సో దాన్ని ప్రైమరీగా ఎప్పుడు తీసుకోకండి, నేను చెప్తాన్న సజెషన్ ఇది. దాన్ని ఒక పాయింట్ ఉంది కదా అని దాన్ని ఎత్తి చూపించకండి. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరు పోరు. ఇంతవరకు మీరు కొన్ని మొబైల్స్లో ఎన్ని మొబైల్స్ మీరు పోయినా సర్వీస్ సెంటర్కి ఎంతమంది పోయినా చెప్పు, ఎంతమంది పోయి ఉంటారు? రేర్ కేసెస్ గైస్, చాలా రేర్ కేసెస్లోనే మనం వెళ్తాం. వెళ్ళినా మహా అంటే 1 or 2 times, అది ఎక్కువ అంతే. 1 or 2 times కన్నా ఎక్కువ మీ సర్వీస్ సెంటర్కి పోతానంటే ఆ మొబైల్ వేస్ట్. ఇంకా మీకు ఆ మొబైల్ మీరు అమ్మేయాలా అనేసి అర్థం. సరేనా, ఇది ఓవరాల్గా ఈ పాయింట్ చెప్దాం అనుకుంటుంది ఫస్టే, కానీ ఇట్స్ ఓకే, ఫస్ట్ చెప్తే సోది అనుకుంటారు, అందుకే ఇప్పుడు చెప్తాను. అండ్ ఇంకోటి బిల్డ్ క్వాలిటీ రెండిట్లోనూ మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేసినారు. సో అందుకే నేను అది చెప్పలేదు, కానీ మళ్ళీ దాన్ని కూడా ఎత్తి చూపిస్తారు, అది చెప్పలేదు నువ్వు అనేసి. సో అందుకే ఇప్పుడు చెప్తాను, రెండిట్లోనూ మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీనే ఉంది. ఎవరైతే మాకు డిజైన్ కొంచెం బాగుండాలి, లైక్ మంచి డిజైన్ మంచి లుక్తో ఉండాలనుకున్న వాళ్ళైతే iQOO చూస్ చేసుకోండి. కానీ మాకు కొంచెం డిజైన్ కొంచెం కొత్తగా కావాలి, యూనిక్గా కావాలి అనుకున్న వాళ్ళకి నథింగ్ ఫోన్ 2A బాగుంటుంది. లైక్ కొంచెం డిఫరెంట్ కదా, అది కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంది. కాబట్టి అదొక మొబైల్ కొంత ఉన్నాం. ఇప్పుడు మనం ఇంతవరకు ఒక మొబైల్ యూజ్ చేసి ఉంటాం, కొత్త మొబైల్ కూడా సేమ్ ఉంటే బాగోదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటేనే మనకి బాగుంటుంది. ఒక కొత్త మొబైల్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది అయితే మీరు చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నథింగ్ ఫోన్ 2A వర్సెస్ iQOO G9. ఆల్మోస్ట్ మీకు చెప్పాల్సిన విషయాలు, మీకు తెలియాల్సిన విషయాలు అన్నీ ఈ వీడియోలో అయితే చెప్పేసినాను. అండ్ మీకు ఇప్పుడు ఏ ఫోన్ అనిపిస్తుంది బ్రో, మాకు ఈ ఫోన్ బెటర్ అనిపిస్తుంది దాని కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ సబ్స్క్రైబ్ చెప్పితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.